బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చూడండి. నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా అనేటువంటి మాట. ఇది దావీదు ప్రార్థన. నీ శరణు జొచ్చి వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా అనేటువంటి మాట. ఎవరమైతే దేవుణ్ణి శరణు వేడుకుంటామో, సమస్యల నుంచి విడిపించమని, శోధనల నుంచి విడిపించమని, భయంకరమైన విపత్తుల నుంచి విడిపించమని, మనమున్నటువంటి దుస్థితిలో నుంచి విడిపించమని దేవుని యొక్క శరణు జొచ్చుతామో, మనము శరణు వేడుకుంటామో, శరణు కోరుకుంటామో, వారిని వారి శత్రువుల చేతిలో నుంచి ఆయన కుడి హస్తాన్ని చాపి వారి చేతిలో నుంచి మనల్ని బయటికి విడిపిస్తారు అనే మాట దావీదు తన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుని కీర్తనలాగా రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన జీవిత కాలంలో దావీదు చాలా కష్టాలు, నష్టాలు, ఆటుపోట్లు, పరుగులు, ఇరుకులు, ఇబ్బందులు, శత్రు భయము చేత కొట్టబడి నెట్టబడ్డాడు ఆయన. అలాంటి పరిస్థితులలో ఎలా శత్రువు చేతిలో నుంచి దేవుని యొక్క మైటీ హ్యాండ్ వచ్చి అతన్ని బయటికి లేవనెత్తిందో ఆయన కీర్తన రూపంలో రాస్తూ ఉన్నారు. ఒకసారి మనం అందరము జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుని యొక్క హస్తము ఎంత పెద్దదో. దేవుని యొక్క హస్తము గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన హస్తమట ఆకాశాన్ని జానతో కొలుస్తుందంటండి. దేవుని యొక్క హస్తము పర్వతాలను ఇలా త్రాసులో తూస్తుందంట. దేవుని యొక్క హస్తము ఆయన పిడికిలిలో భూమి మీద ఉన్నటువంటి సముద్ర జలాలను ఇలా పిడికిలిలో పట్టుకుంటాడంట ఆయన. హల్లెలూయా! అంత పెద్ద హస్తము మన దేవుని హస్తము. కీర్తనాకారుడు ఆ హస్తాన్ని చూస్తూ అంటున్నాడు, నీ శరణు జోచి వారిని తన శత్రువుల చేతిలో నుంచి నిజముగా నీ కుడి చేయి చాపి రక్షించువాడా నీకు స్తోత్రాలని చెప్పుకుంటున్నాడండి. ఈరోజు మన దేవుని యొక్క హస్తబలము ఎంత గొప్పదో నీకు తెలిస్తే, నీ శత్రువు మీద దేవుని యొక్క హస్తము ఎలా ఉంటుందో నీకు తెలిస్తే, దేవుని యొక్క శరణు జొచ్చడానికి, దేవుని యొక్క శరణు వేడుకోవడానికి నీవు ఇష్టపడతావు. మనకి సంఖ్యాకాండంలో మీరు చూస్తే 11వ అధ్యాయంలో ఇజ్రాయేలీల్ని మోషే నడిపించుకొని కనానుకు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారు రకరకాల సణుగుళ్ళు సడుగుతూ ఉండేవారు మోషే మీద. మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కూరగాయలు ఇలా ఉండేవి, కీరకాయలు తినేవాళ్ళం, దుంపలు తినేవాళ్ళం, మాకు అక్కడ ఎంతో బాగుండేది. అంత మాత్రం కాదు కానీ మేము మాంసము కుండల దగ్గర కూర్చొని మాంసం వండుకొని వేడివేడిగా తింటూ ఉంటే అబ్బా ఆ దినాలే వేరు, ఇక్కడ అసలు ఏమీ లేవు అంటున్నారు. వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్న దినాలన్నీ బానిసల కింద, పనివాళ్ల క్రింద ఉండి ఏదో బ్రతుకు జీవుడాన్ని సాయంకాలం పూట ఏదో మాంసం వండుకొని తినినటువంటి ఆ సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. వీళ్ళు అనుదినము తినేటువంటి ఆహారం పరలోకము నుంచి దేవదూతలు భుజించేటువంటి ఆహారం వీళ్ళకి సప్లై చేస్తున్నారు దేవుడు. అన్ని పోషకాలతో నిండినటువంటి ఆహారం. అది ఒకే రకంగా ఉండదు, రకరకాల రుచులలో ఉంటుందని రాయబడి ఉంది. క్రొత్త నూనె రుచి వలె ఉంటుందంట, అపూపము వలె ఉంటుందంట. దాన్ని వాళ్ళు దంచి అప్పముల కింద కూడా చేసుకోవచ్చంట. ఎలా కావాలంటే అలా చేసుకొని తినవచ్చు. అవి కొత్తిమీర గింజల్లాగా ఉన్నాయని రాయబడి ఉంది. ఏది ఏమైనా ఆహారం దేవుడు వాళ్ళకి ఫ్రీగా కురిపించి తీసుకొని వెళుతూ ఉంటే వాళ్ళు అంటున్నారు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ కూరగాయలు, ఆ యొక్క దుంపలు అవి ఎంత బాగుండేవో. అన్నిటికంటే ముఖ్యంగా మాంసము, ఇక్కడ అసలు మాకు మాంసం దొరకట్లేదు, మోషే మాకు మాంసం కావాలి అని ఏడుస్తున్నారు వాళ్ళు. మోషేకి చాలా బాధ అనిపించింది. అన్ని లక్షల మందికి మాంసం ఎలా సప్లై చేయాలి? ఇక్కడ ఈ అరణ్యంలో ఎవరు తీసుకొచ్చి ఇస్తారు? ఎన్ని చేపలు, ఎన్ని పశువులను వధించాల్సి వస్తుంది అని ఆయన ఏడుస్తున్నాడు మోషే కూడా. ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, మోషే నువ్వెందుకు బాధపడుతున్నావు? వాళ్ళకి చెప్పు, ఆ ప్రజలకి ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజులు కంటిన్యూస్గా వాళ్ళకి మాంసం సప్లై చేస్తానని చెప్పు అన్నప్పుడు మోషే భయపడుతున్నాడు. నెల రోజులు ప్రభువా వీళ్ళు ఎంతమందో తెలుసా? ఇన్ని లక్షల కాల్బలము, స్త్రీలు, పురుషులు, ముసలివాళ్ళు, స్త్రీలు ముసలివాళ్ళు కాకుండా 6 లక్షల కాల్బలం ఎలా అయ్యా? అప్పుడు దేవుడు ఒక మంచి మాట అంటాడండి, దేవుని యొక్క బాహుబలం ఏమైనా తక్కువైందా అని. హల్లెలూయా! నాకు ఆ మాట చాలా ఇష్టం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం చూడండి మీరు.
అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు అంటున్నాడు ఆయన. యెహోవా బాహుబలం ఎలాంటిదో నీకు తెలియదా అని అడుగుతున్నాడు ఆయన. యెహోవా బాహువు చెరలో ఉన్న వాళ్ళని పట్టుకుని విడిపించి తీసుకొచ్చింది కదా. ఐగుప్తు చెరలో నుంచే కదా, ఆ బాహువే కదా వచ్చి ఆ చెరలో నుంచి నేను విడిపించి తీసుకొచ్చింది. నేను మాంసం సప్లై చేయలేనా మీకు అని నెల రోజులు మాంసం సప్లై చేయడానికి దేవుడు మోషేతో నా బాహుబలం ఎంత ఎక్కువైందో నీకు తెలుసా అని అడుగుతున్నారు. ఈరోజు కూడా నీ సమస్య ఎంతటి జటిలమైనదైనా, ఎంతటి కఠినమైనదైనా, ఎంత భయంకరమైనదైనా, మనం కొన్ని సందర్భాల్లో మనుషులు ఎవరిది చేయలేరు, దేవుడు కూడా చేయలేడండి. మా సమస్య అంత భయంకరం అంటూ ఉంటాం కదా. అలాంటి సందర్భాలలో ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీకు ఆయన హస్తము చాలా సహాయం చేసేటువంటి హస్తము. ఆయన కుడి హస్తము చేత మనల్ని బయటికి లేవనెత్తి సహాయం చేస్తారు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఆయన కుడి చేయి మనల్ని పట్టుకుని నడిపిస్తుందంట. మనం జలములలో బడి వెళ్ళినా అవి మనల్ని ముంచవంట, అగ్నిలో బడి వెళ్ళినా అవి మనల్ని కాల్చవు అని యెషయా గ్రంథకర్త చెప్తాడు. మరి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ మనలో చాలామందికి ఉంటాయి. నా జీవితంలో కూడా దేవుడు ఒకసారి నాకు ఇంకా అసలు దేవుని గురించి తెలియలేనప్పుడే ఈ దర్శనాన్ని నాకు చూపించారు ఆయన. నేను పడి వెళుతున్నప్పుడు నేను మామూలుగా షార్ట్గా ఉంటాను కాబట్టి అందరికీ అయితే వాళ్ళకి నడుము వరకునే వస్తుంది, నేనైతే మునిగిపోతాను, నేను వెళ్ళలేను అనుకుని వెనకాల నిలవబడిపోయాను. అందరూ కూడా ఎదురు నడుచుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ చాలా హైట్గా ఉన్నారు. నేను షార్ట్గా ఉన్నాను కాబట్టి ఒకవేళ నేను వెళితే నేను మునిగిపోతాను, ఇప్పుడు నేను ఎలాగా అనుకుంటున్నాను. అప్పుడు చాలా ఎత్తుగా ఉన్నటువంటి ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, రాని నేను ఎత్తుకుంటాను అంటున్నాడు ఆయన. అప్పుడు నేను అనుకుంటున్నాను, ఇదేంటి నేను పెద్దదాన్నే కదా, నాకు మ్యారేజ్ అయిపోయింది, నాకు ఒక బాబు కూడా ఉన్నాడు కదా, ఈయన నన్ను ఎత్తుకుంటాను అంటున్నాడు ఏంటి అని ఆ దర్శనంలో కూడా అనుకుంటున్నాను. నేను అనుకునే లోపే ఆయన నన్ను చంకన పెట్టుకున్నాడండి. చంకన ఎత్తుకొని 2 స్టెప్స్ వేశారు ఆయన, 1, 2. ఈ లోపల ఆ నది దాటిపోయాను, అవతలకు వెళ్ళిపోయాను. ఇంకా ఎవరైతే నడుచుకొని నది నాకంటే ముందు దాటుకొని వెళ్ళారో వాళ్ళందరికంటే ముందుగా తీసుకెళ్ళి 2 అడుగులు వేశారు ఆయన. అక్కడ నిలవబెట్టి నన్ను ఆయన వెళ్ళిపోయారు. అది మహా గొప్ప దర్శనం నా జీవితంలో. నాకు అప్పటికి యెషయా గ్రంథంలో ఉన్న మాటలు కూడా తెలియవు. అసలు ఆ మాటలు కూడా నేను ఎప్పుడూ చదవలేదు. జలములలో బడి వెళ్ళినా అవి నిన్ను ముంచవు, అగ్నిలో బడి వెళ్ళినా అవి నిన్ను కాల్చవు. ఆ రెండు కూడా ఒకే దర్శనంలో వచ్చింది. ఆ వేరొక సందర్భంలో నేను నడిచి వెళుతుంటే ఇటువైపు ఉన్న ఇల్లులు కాలిపోతూ ఉన్నప్పుడు నేను మాత్రం మధ్యలోంచి నడుచుకుని వెళ్ళిపోతున్నాను. ఈ దర్శనం వచ్చినప్పుడు నేను ఒక పాస్టర్ గారిని అడిగాను, నాకు ఇటువంటి దర్శనం వచ్చింది, దాని అర్థం ఏంటండి అని అడిగితే, ఏమోనమ్మా నువ్వే ప్రార్థన చేసుకో, నీకు దేవుడు రివీల్ చేస్తారు. అగ్ని అని వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో శోధనలు అవ్వచ్చు, ఏమైనా పరిశుద్ధ అగ్ని అవ్వచ్చు, మీకే తెలుస్తుంది, మీరు ప్రార్థన చేసుకోండి అన్నాడు ఆయన. అంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం నాకు వచ్చినటువంటి మొదటి దర్శనం అదే. ఆ సందర్భంలో నాకు అది అర్థం కాలేదు, కానీ దర్శనం అలా కళ్ళల్లో ఉండిపోయింది. ఆ ఎత్తుగా వచ్చినటువంటి దేవుణ్ణి అదే నేను ఫస్ట్ టైం చూడడం. మరలా అటువంటి దర్శనాల్లో నేను ఎప్పుడూ అటువంటి వ్యక్తిని కనుగొనలేకపోయాను. ఆయన వచ్చి ఆయన చేయి చాపి నన్ను తీసుకొని ఆయన చంకన ఎత్తిపెట్టుకొని ఆయన నన్ను నది దాటించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే అనేక శోధనల్లో నుంచి, అనేక సమస్యల్లో నుంచి, అనేకమైనటువంటి హర్డిల్స్లో నుంచి దేవుడు నన్ను విడిపించి ఆవలి తీరాన నన్ను నిలవబెట్టాడు. ఇది నన్ను ఇలా వాడుకుంటున్నాడు. ఆయన ఏదైనా మనకి చెప్పే చేస్తాడు. ఆయన ఎటువంటి శోధన గుండా వెళుతున్నా కూడా దానిలో విడిపించడానికి ఆయన బాహువు చాలా గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సందర్భంలో ఒకవేళ శత్రువులు మిమ్మల్ని చాలా వెంటాడుతున్నారు అనుకోండి, శత్రువులు మిమ్మల్ని వేధిస్తున్నారు అనుకోండి, శత్రువు యొక్క చెరలో మీరు ఉన్నారు అనుకోండి, ఒకవేళ నీ ఇంటి వారే నీకు శత్రువులు అయిపోయారు అనుకోండి, నీవు గనుక ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధి నీతో ఉంటే, నీవు దేవుని బిడ్డవైతే ఆయన హస్తము నీ మీద కాదు వారి మీద ఉంటుందంట. వారి మీద కనికరముతో కాదు, బరువుగా భారంగా ఉంటుందంట. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు యుద్ధంలో నుంచి. అక్కడ సమూయేలు కుమారుల యొక్క అవిధేయత ద్వారా వాళ్ళు యుద్ధంలో ఓడిపోయి చనిపోయినప్పుడు మందసాన్ని పట్టుకుని పోయారు ఫిలిష్తీయులందరూ. వాళ్ళ దేవత గుడిలో పెట్టుకున్నారు తీసుకెళ్ళి. వాళ్ళ దేవత బోర్లా పడిపోయింది, తల నరికి ఉంది. ఆ రోజు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. అక్కడున్న ప్రజలందరికీ కూడా రకరకాల గడ్డలు ఒంటి నిండా వచ్చేసి అనారోగ్యం చేత వాళ్ళు మొత్తబడుతున్నారు.
ఆ ఊరిలో పరిస్థితి భయంకరం దుర్భరం అయిపోయింది. అప్పుడు వాళ్ళకి తెలిసింది యెహోవా హస్తము మా మీద భారంగా ఉంది అని. హల్లెలూయా. ఇది మీకు మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. యెహోవా దేవుని యొక్క హస్తము బహుభారముగా వారి మీద ఉండెను అనే మాట చూస్తారు మీరు అక్కడ. ఒకవేళ నీ శత్రువు నీ మీద భారంగా ఉంటే దేవుని చేతులకు అప్పగించు. ఆయన చేయగానే వాళ్ళ మీద వేశారంటే వాళ్ళు స్మాష్ అయిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువు మీద భారంగా ఉందంట. నిన్ను హింస పెడుతున్నవారు, నిన్ను టార్చర్ పెడుతున్నవారు, నీకు అన్యాయం చేయాలని తలపెట్టినవారు, నిన్ను నిర్నిమిత్తముగా బాధిస్తున్న వారిని నీవు అనుకుంటావు వాళ్ళు చాలా బాగానే ఉన్నారు, వాళ్ళే బాగున్నారు, వర్ధిల్లుతున్నారు, నన్ను ఇంత టార్చర్ పెడుతున్నారని. కాదు, దేవుని హస్తము వాళ్ళ మీద భారంగా ఉంటే రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ విషయం నీకు తెలీదు. అలానే శత్రువులు అలా ఉండాలని నేను చెప్పట్లేదు. ఒకవేళ నీకే గనుక నీతి నిమిత్తమై నీవు హింసించబడుతూ ఉంటే వారి మీద దేవుని హస్తం భారంగా ఉంటుందనే విషయాన్ని నీవు గ్రహించి నెమ్మదిగా పండుకొని నిద్రపోవాలని దావీదు చెప్తున్నాడు. ఇక ఏ బరువు భారం పెట్టుకోకు, ప్రార్థించు, దేవుని హస్తానికి విడిచిపెట్టు. ఆయన కుడి చేత నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఎత్తుకుంటాడు, భుజం మీద పెట్టుకుంటాడు, ఆయన నిన్ను మోస్తాడు. ఆ యొక్క భారం అంతా దిగిపోయే వరకు ఆయనని ఎత్తుకునే నడుస్తాడు. ఆయన ఆవలి ఒడ్డున నిన్ను దించే వరకు బరువు బాధ్యత మోస్తాడు. పక్షిరాజు గెద్ద రెక్కలపైన మోసి కదా నేను నిన్ను విడిపించాను అని ఇజ్రాయేలుతో దేవుడు మాట్లాడతాడు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. ఆయన బాహుబలము తక్కువైనది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువా నీ హస్త బలము చేత నన్ను కాపాడవా, కరుణించవా అనే మాటలు ప్రార్థన మీరు చేయాలి. ఈ రోజుకి సరిపడా ప్రార్థన ఈరోజు దేవుని యొక్క బాహుబలము కొరకైనటువంటి ప్రార్థన. ఆ బాహువు ఎంత పెద్దదో నీకు తెలిసి ఉండాలి. ఆయన చెయ్యి నిన్ను ఎలా విడిపిస్తుందో తెలిసి ఉండాలి. అందుకే యెహోషువ గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. 4వ అధ్యాయం 20వ వచనంలో మీరు తర్వాత చదువుకోండి. యోర్దాను నదిని దాటి యెహోషువ నాయకత్వంలో ప్రజలందరూ ఆవలికి వెళ్ళిపోయిన తర్వాత యోర్దాను ఏకరాశిగా అయ్యి ప్రజలందరినీ అవతలికి తీసుకుని వెళ్ళారు దేవుడు. నీరు ఎక్కడ ఏకరాశిగా ఉండదు. బియ్యం అయితే రాసులుగా పోస్తారు. నీరుని ఇలా రాశిగా ఎవరైనా చేయగలరా? అక్కడ అద్భుతం జరిగింది. అక్కడ దేవుని శక్తితో జరిగింది. యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయిన తర్వాత ఆవలి ఒడ్డుకి వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ ప్రజలతో చెప్తున్నాడు ఏమనంటే, మీరు అక్కడ నుంచి 12 రాళ్ళు ఆ నదిలో నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ నిలువబెట్టండి, ఇక్కడ నాటండి. ఎందుకంటే రేపొద్దున్న రాబోయేటువంటి తరాల వాళ్ళు ఈ రాయిలు దేనికి ఇక్కడ సాదృశ్యంగా నిలపబడి ఉన్నాయని అడిగితే యెహోవా బాహుబలము ఎంత గొప్పదో భూ నివాసులందరూ తెలుసుకొనున్నట్లు. హల్లెలూయా. యెహోవా బాహుబలము ఎంత గొప్పదో భూ నివాసులు రాబోయే తరాల వాళ్ళు తెలుసుకునేటట్లు ఈ రాళ్ళు ఇక్కడ నాటండి అంటున్నాడు ఆయన. ఇటువంటి గొప్ప దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మీరు ధైర్యం తెచ్చుకోవాలని, దేవుని హస్తాన్ని మీరు ఆశ్రయించాలని, ఆయన శరణుజొచ్చి ఆయన కనికరాన్ని పొందుకొని గొప్ప విడుదల మీరు పొందుకోవాలని, ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? నాతో పాటు ఏకీభవించండి. ప్రతిదినం కూడా మీరు ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేసుకొని, ఒకవేళ మీ జీవితంలో దేవుడు ఏమైనా కార్యం చేశాడు అనుకుంటే, చాలామంది అడుగుతున్నారు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని. ఇక్కడ మీరు ఏదైతే మెసేజ్ చూస్తున్నారో ఆ మెసేజ్లో కింద మీరు మెసేజ్ పెట్టండి. నాకు ఈ విధంగా దేవుడు కార్యం చేశాడు కాబట్టి ఈ విధంగా నేను మాట్లాడాలనుకుంటున్నాను అన్నప్పుడు మా చర్చిలో ఉన్న ప్రేయర్ వారియర్స్ మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. అప్పుడు మీతో మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత మీ సాక్ష్యము వాళ్ళతో మీరు షేర్ చేసుకోవచ్చు. లేదంటే కిందనైనా సరే మీరు పెట్టండి. ఫోన్ నెంబర్ అందరికీ అవైలబుల్గా ఉంచలేదు కొన్ని కారణాల వల్ల. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు. నీ హస్త బలము చేత నీ బిడ్డల్ని రక్షించండి, దీవించండి, విడిపించండి. నాయన మీరు హత్తుకుని ఎత్తుకుని నాయన ఆవలి ఒడ్డుకు చేర్చేటువంటి ఆ గొప్ప సాక్ష్యాల కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు. సహాయం చేయమని ఈ రోజే బిడ్డలకు విడుదల కలుగులాగున యేసు నామంలో నాయన విడుదల కలుగులాగా ఆజ్ఞాపిస్తున్నాను ప్రభా. యేసు నామంలో దుష్టుడు పారిపోవులాగా ఆజ్ఞాపిస్తున్నాను. వారి సమస్యలు యేసు నామంలో బయటికి పారిపోవునుగాక. వారిని తరుముచున్న శత్రువు మీదకి నీ హస్తము భారముగా వెళ్ళునుగాక. ఆత్మకార్యాలు జరిగించమని నీ బిడ్డల్ని దీవించి గొప్ప రక్షణ భాగ్యం పొందుకొని నీ యందు స్థిరపరచబడి పరిశుద్ధంగా జీవించే కృప నీ బిడ్డలకు దయచేయమని, ఈ ఉదయకాల సమయ దీవెనలతో నింపి నడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.